Good morning students, hope you all are good. So we already started the second semester classes, right? సో ఇప్పుడు మనం సెకండ్ సెమిస్టర్ క్లాసెస్లో మొత్తం ఏమేమి టాపిక్స్ ఉంటాయో సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ సిలబస్ ఏంటో మొత్తం అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో, అవునా? సో మనకి ఫస్ట్ జామెట్రీ అంటే ఏంటి, జామెట్రీలో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ టాపిక్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జామెట్రీలో 2 టైప్స్ ఉంటాయి, ప్లేన్ జామెట్రీ, సాలిడ్ జామెట్రీ అని చెప్పి ప్లేన్ జామెట్రీ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, మిడ్ పాయింట్ అండ్ రేషియో, ఇంటర్నల్గా కట్ చేస్తే ఫార్ములా ఏంటి, ఎక్స్టర్నల్గా కట్ చేస్తే ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? సో ఇప్పుడు మనం ప్లేన్ జామెట్రీ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ క్లాస్లో మనం సాలిడ్ జామెట్రీ గురించి తెలుసుకుందాం. ఓకే, సో సాలిడ్ జామెట్రీ కూడా సేమ్ సిమిలర్గా ప్లేన్ జామెట్రీలానే ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ప్లేన్ జామెట్రీ అంటే 2 డైమెన్షనల్ షేప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని, అండ్ సాలిడ్ జామెట్రీలో 3D షేప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా? సో అందులో మనం ప్లేన్ జామెట్రీలో మనం 2D షేప్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం, సాలిడ్ జామెట్రీలో మనం 3D షేప్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం, ఓకేనా? 2D షేప్స్కి 3D షేప్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్పాను. 2D షేప్స్ 3D షేప్స్ అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఓకేనా? సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నెక్స్ట్ సాలిడ్ జామెట్రీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ 3 డైమెన్షనల్ షేప్స్. ఓకే, ఇదంతా కూడా సాలిడ్ జామెట్రీ అంతా కూడా 3 డైమెన్షనల్ షేప్స్ గురించే ఉంటుంది, ఓకేనా? సో ఈ సాలిడ్ జామెట్రీలో మనం 3D షేప్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామని చెప్పాను కదా. మరి 3D షేప్స్ అంటే ఏంటి అంటే షేప్స్కి ఫేసెస్, ఎడ్జెస్తో పాటు హైట్, డెప్త్ ఇవన్నీ కూడా ఉంటే వాటిని మనం 3D షేప్స్ అంటాం అనమాట. అంటే సాలిడ్గా ఉంటాయి 3D షేప్స్ అన్నీ కూడా, ఫ్లాట్గా ఉండవు, వాటిని మనం 3D షేప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేంటంటే సిలిండర్ కానీ, కోన్ కానీ, క్యూబ్ కానీ, స్పియర్, క్యూబాయిడ్ ఇవన్నీ కూడా మనకి 3D షేప్స్లోకి వస్తాయన్నమాట, ఓకేనా? సో 3D షేప్స్ అంటే 3 పాయింట్స్ ఉంటాయన్నమాట, ఓకేనా? అంటే 3 యాక్సిసెస్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో మీ గ్రాఫ్ అయితే చూస్తున్నారు కదా. సో ఈ గ్రాఫ్ బట్టి మీకు అర్థమవుతుంది 3D షేప్స్లో మనకి 3 యాక్సిసెస్ ఉంటాయి. మన 2D షేప్స్లో అయితే ఓన్లీ 2 పాయింట్స్, 2 యాక్సిసెస్ ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు మనకి గ్రాఫ్లో మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ క్వాడ్రంట్ రైట్ సైడ్ XZ ప్లేన్ అనమాట. ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ మధ్యలో ఉన్న ఆ సర్ఫేస్ అంతా కూడా XZ ప్లేన్ అవుతుంది. ఆ సర్ఫేస్లో Y వాల్యూ ఏమవుతుంది, అది XZ ప్లేన్ కాబట్టి Y వాల్యూ 0, ఓకేనా? సో నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వస్తే అది Y యాక్సిస్, జెడ్ యాక్సిస్ కాబట్టి ఆ సర్ఫేస్ అంతా కూడా YZ ప్లేన్ అవుతుంది, ఓకేనా? X ఈక్వల్ టు 0, YZ ప్లేన్లో X వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ డౌన్కి వచ్చేసరికి ఇది X యాక్సిస్, Y యాక్సిస్ కాబట్టి అది XY ప్లేన్ అవుతుంది, ఓకేనా? ఈ XY ప్లేన్లో Z వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. అండ్ మిడ్ పాయింట్ 0, ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి కాబట్టి 0 0 0, ఓకేనా? సో ఇప్పుడు X యాక్సిస్ వాల్యూ ఏమవుతుంది, దీని పాయింట్ ఏంటి అంటే 1. X యాక్సిస్లో X వాల్యూ 1 ఉంటుంది. సో 1, రిమైనింగ్ 1ని జీరోస్ ఉంటాయి. సో ఇది X యాక్సిస్ మీద చెప్తున్నాను, నేను ప్లేన్ మీద చెప్పట్లేదు, ఓకేనా? సో X యాక్సిస్లో 1, X వాల్యూ 1 అవుతుంది, 1 0 0. అదే Z యాక్సిస్లో Z వాల్యూ 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతుంది. సో 0 0 1. అండ్ Y యాక్సిస్లో Y వాల్యూ 1 అవుతుంది, రిమైనింగ్ XZ 0 అవుతాయి. సో 0, 1, 0, ఓకేనా? సో మనకి ప్లేన్లో అయితే ఏ ప్లేన్స్ అయితే ఉన్నాయో రిమైనింగ్ వాల్యూ అనేది 0 అయిపోతుంది అనమాట, ఓకేనా? అది XZ ప్లేన్ అనుకోండి, Y వాల్యూ 0 అయిపోతుంది. అదే యాక్సిస్ అనుకోండి, X యాక్సిస్ అనుకోండి, X వాల్యూ 1 అవుతుంది అనమాట. ఏ యాక్సిస్ అయితే దాని వాల్యూ 1 అవుతుంది, ఓకేనా? సో ఇది గ్రాఫ్ గురించి. సో నెక్స్ట్ పాయింట్స్ ఆన్ యాక్సిస్ గురించి చూద్దాం, ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను X యాక్సిస్లో X వాల్యూ 1 అవుతుంది, YZ వాల్యూ 0 అవుతుందని. సో మీరు కింద చూస్తున్నారు కదా, పాయింట్స్ ఆన్ యాక్సిస్, ఆన్ X యాక్సిస్ Y ఈక్వల్ టు 0, Z ఈక్వల్ టు 0. సో X పాయింట్ ఏమవుతుంది, 1, 0, 0. అదే Y యాక్సిస్లో Y వాల్యూ 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతాయి. అంటే X Z 0 అవుతాయి, Y ఈక్వల్ టు 1 అవుతుంది. సో Y పాయింట్ ఏమవుతుంది అప్పుడు 0, 1, 0. అదే Z యాక్సిస్లో అయితే X, Y వాల్యూ 0 అవుతాయి, Z వాల్యూ 1 అవుతుంది. సో ఆ పాయింట్ ఏమవుతుంది, Z ఈక్వల్ టు 0, 0, 1 అనమాట, ఓకేనా?
సో ఇది పాయింట్స్, సాలిడ్ జామెట్రీ గ్రాఫ్ మనం పాయింట్స్, ప్లేన్స్ ఇవన్నీ ఎలాగా ఇండికేట్ చేస్తామో తెలిసింది కదా మీకు. సాలిడ్ జామెట్రీ అంటే 3D షేప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. 3D షేప్స్ అంటే ఏంటో, సిలిండర్, కోను, స్పియర్, క్యూబ్ ఇవన్నీ కూడా 3D షేప్స్ అంటే సాలిడ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఫేసెస్, ఎడ్జెస్తో పాటు వీటికి డెప్త్, హైట్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈ పాయింట్స్ వచ్చేసరికి యాక్సిస్ మీద వాటి పాయింట్స్ వాల్యూ 1 అవుతుంది, రిమైనింగ్వి 0 అవుతుంది. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, రిమైనింగ్ వైజెడ్ వాల్యూస్ 0 అవుతాయి అన్నమాట యాక్సిస్లో. అదే ప్లేన్స్ అనుకోండి, ఎక్స్జెడ్ ప్లేన్ ఉందనుకోండి, అప్పుడు వై వాల్యూ 0 అవుతుంది. ఓకేనా. సో ఇవి పాయింట్స్ ఆన్ యాక్సిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్స్ ఆన్ ఏ ప్లేన్. సో XY ప్లేన్లో జెడ్ వాల్యూ 0, ఓకే. XZ ప్లేన్లో y వాల్యూ 0 అండ్ YZ ప్లేన్లో x వాల్యూ 0. ఓకేనా. ఏ ప్లేన్లో ఏ యాక్సిస్ అయితే ఉండదో దాని వాల్యూ ఆటోమేటిక్గా 0 అయిపోతుంది అనమాట. ఓకేనా. పాయింట్స్లో అయితే యాక్సిస్ ఉన్నదానికి 1 వస్తుంది, రిమైనింగ్ వాటికి 0 వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లేన్లో ఏ యాక్సిస్ అయితే ఉండదో ఆ యాక్సిస్ వాల్యూ 0 వస్తుంది. ఇప్పుడు XY ప్లేన్లో జెడ్ యాక్సిస్ అనేది ఉండదు, అవునా. సో అందుకే జెడ్ వాల్యూ అనేది 0. అదే XZ ప్లేన్లో y అనే యాక్సిస్ ఉండదు, సో y వాల్యూ 0. ఓకే. ఇప్పుడు ఫార్ములాస్ మనం ప్లేన్ జామెట్రీలో ఏమైతే ఫార్ములాస్ చూసామో, డిస్టెన్స్ కానీ, మిడ్ పాయింట్ కానీ, ఇంటర్నల్ రేషియో గురించి కానీ, ఎక్స్టర్నల్ రేషియో గురించి కానీ సేమ్ యాస్టీస్ ప్లేన్ జామెట్రీలో ఎలా ఉందో యాస్టీస్ ఇక్కడ కూడా సాలిడ్ జామెట్రీలో అలానే ఉంటుంది. కాకపోతే అక్కడేమో 2 పాయింట్సే ఉంటాయి, ఇక్కడ 3 పాయింట్స్ ఉంటుంది. సో అందుకే ఒక చిన్న స్టెప్ అనేది ఇందులో యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ప్లేన్ జామెట్రీలో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A ఈక్వల్ టు x1 y1, B ఈక్వల్ టు x2 y2 అయితే డిస్టెన్స్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అని నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి 3 పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్ అంటే ఒక పాయింట్లో 3 వాల్యూస్ ఉంటాయి అని చెప్పి. సో పాయింట్ ఏ అనేది ఒకటే, బట్ అందులో 3 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. x1 y1 z1, B ఈక్వల్ టు x2 y2 z2. ఓకేనా. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ అనమాట. ఓకే. సో మనం ప్లేన్ జామెట్రీలో ఓన్లీ y వరకు మాత్రమే డిస్కస్ చేసాం. ఇక్కడ ఏమైంది, ఒక స్టెప్ అనేది యాడ్ అయింది. దట్ మీన్స్ z2 - z1 హోల్ స్క్వేర్ అనేది యాడ్ అయిందనమాట. ఎందుకంటే ప్లేన్ జామెట్రీలో 2 పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్ అనమాట. ఓకేనా. సో ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి. ఓకేనా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A ఈక్వల్ టు x1 y1 z1 అండ్ B ఈక్వల్ టు x2 y2 z2 ఈజ్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఓకే. సో నెక్స్ట్ మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సేమ్ పాయింట్స్ ఉన్న వాటికి అంటే ఇప్పుడు మనం ప్లేన్ జామెట్రీలో 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, x1 + x2/2 y1 + y2/2 చేసాం. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, A ఈక్వల్ టు x1 y1 z1 అండ్ B ఈక్వల్ టు x2 y2 z2. సేమ్ థర్డ్ టర్మ్ కూడా యాడ్ చేయాలన్నమాట. M ఈక్వల్ టు x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. ఓకే. థర్డ్ టర్మ్ అనేది యాడ్ అయిందనమాట. ఓకే. మిడ్ పాయింట్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. లెట్ A ఈక్వల్ టు x1 y1 z1 అండ్ B ఈక్వల్ టు x2 y2 z2. దెన్ ఇట్స్ మిడ్ పాయింట్ M ఈజ్ M ఈక్వల్ టు x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 పాయింట్స్ ఇచ్చారనుకోండి, అంటే లెట్ A ఈక్వల్ టు x1 y1 z1 అండ్ B ఈక్వల్ టు x2 y2 z2 అండ్ C ఈక్వల్ టు x3 y3 z3 ఆర్ ద vertices ఆఫ్ ట్రయాంగిల్, దెన్ ద సెంట్రాయిడ్ ఈజ్. ఓకే. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకేనా. ట్రయాంగిల్ అంటే ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 3 పాయింట్స్ ఉంటాయి. ABC 3 పాయింట్స్ ఉంటాయి కదా, 3 వాల్యూస్ కూడా అంటే ఒక్కొక్క పాయింట్లో కూడా 3 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఏ పాయింట్లో x1 y1 z1 3 వాల్యూస్, B పాయింట్లో x2 y2 z2 3 పాయింట్స్, C పాయింట్లో x3 y3 z3 3 వాల్యూస్ ఇచ్చారు కదా. సో ఇవేంటి, వెర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనమాట. సో అంటే ఆ కార్నర్స్ అంటే ఏ వాల్యూ, B వాల్యూ, C వాల్యూ ఇచ్చారు. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సెంట్రాయిడ్ అంటే మిడ్ పాయింట్. ఓకే. సెంట్రాయిడ్ అంటే ఏంటి, ట్రయాంగిల్లో ఉన్న మిడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటి, సేమ్ సెంట్రాయిడ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి
అవన్నీ మనం యాడ్ చేయాలి. పైన x1 + x2/2 చేసాం, ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఓకే, z1 + z2 + z3/3. ఓకేనా. సో ఇక్కడ మనం మిడ్ పాయింట్ అనకూడదు, సెంట్రాయిడ్ అనాలి. ఎందుకంటే ఇక్కడ మనం 3 పాయింట్స్తో మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం కాబట్టి అది సెంట్రాయిడ్ అవుతుంది. ఓకేనా. సో నార్మల్గా 2 పాయింట్సే ఉంటే కనుక x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2. అదే 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, సెంట్రాయిడ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2/3, z2 + z3/3 అనమాట. ఓకే, ఇది సెంట్రాయిడ్ ఫార్ములా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం 4 పాయింట్స్ ఇస్తే అప్పుడు దాన్ని మనం సెంట్రాయిడ్ అనం, టెట్రాహైడ్రన్ అంటాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా 2 పాయింట్స్తో డిస్కస్ చేసామనుకోండి, అది మిడ్ పాయింట్ అవుతుంది. అదే 3 పాయింట్స్తో డిస్కస్ చేసామనుకోండి, అది సెంట్రాయిడ్ అవుతుంది. అదే 4 పాయింట్స్తో డిస్కస్ చేస్తే అది టెట్రాహైడ్రన్ అవుతుంది. ఓకేనా. మిడ్ పాయింట్, సెంట్రాయిడ్ అండ్ టెట్రాహైడ్రన్. మిడ్ పాయింట్లో 2 వాల్యూస్ మాత్రమే వస్తాయి అండ్ సెంట్రాయిడ్లో 3 పాయింట్స్ వస్తాయి, టెట్రాహైడ్రన్లో 4 పాయింట్స్ వస్తాయి అన్నమాట. 4 పాయింట్స్ ఏమేంటి, ABCD. టెట్రాహైడ్రన్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే 4 పాయింట్స్ ఉండాలి. 4 పాయింట్స్ దేనికి ఉంటాయి, స్క్వేర్కి, రెక్టాంగిల్కి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ రెండింటికి మనం టెట్రాహైడ్రన్ ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు మనకి 4 పాయింట్స్ ఏమేంటో చూద్దాం. లెట్ A = x1 y1 z1, B = x2 y2 z2, and C = x3 y3 z3, and D = x4 y4 z4 are the vertices of tetrahedron, then its center is. ఓకే, ఇప్పుడు మనకి 4 పాయింట్స్ ఇచ్చి దానికి మనకి సెంటర్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు టెట్రాహైడ్రన్ ఈక్వాలిటీ ఏమవుతుంది, సేమ్ x1 + x2 + x3 + x4/4. ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి /4 వస్తుంది. అదే 3 వాల్యూస్ ఉంటే /3 వస్తుంది. 2 వాల్యూస్ ఉంటే /2 వస్తుంది అనమాట. ఓకేనా. సో x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. ఓకే, టెట్రాహైడ్రన్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి, x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ ఏ, ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చేసి A, B అనేవి 2 పాయింట్స్ ఇచ్చేసి P అనే పాయింట్ m:n రేషియోలో ఇంటర్నల్గా ఆ ప్లేన్ని కనుక డివైడ్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది, సేమ్ మనం ఇక్కడ ఇంత ముందు నేర్చుకున్న దాంట్లో mx2 + nx1/m+n, my2 + ny1/m+n. అవునా, ఇంటర్నల్గా కట్ చేస్తే పాజిటివ్ ప్లస్ వస్తుంది కదా, సేమ్ అదే ఫార్ములా బట్ థర్డ్ టర్మ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇఫ్ A = x1 y1 z1 and B = x2 y2 z2 are 2 points, if P divides AB in the ratio m:n internally, are P = ఓకేనా. సో ఇప్పుడు AB అనే 2 పాయింట్స్ని P అనే పాయింట్ m:n రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తే దాని ఫార్ములా ఏంటి, P = mx2 + nx1/m+n, my2 + ny1/m+n, mz2 + nz1/m+n. ఓకే, అదే ఎందుకంటే ఇది ఇంటర్నల్గా డివైడ్ చేసింది కాబట్టి ప్లస్ పాజిటివ్ వస్తుంది. అదే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు A, B అనే 2 పాయింట్స్ ఉన్నాయి. P అనే పాయింట్ ABని m:n రేషియోలో ఎక్స్టర్నల్గా కనుక డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది P వాల్యూ, mx2 - nx1/m-n, my2 - ny1/m-n, mz2 - nz1/m-n. ఓకేనా. సో ఇంటర్నల్గా అయితే పాజిటివ్, ఎక్స్టర్నల్గా అయితే నెగిటివ్. ఓకే, ఇంటర్నల్గా అయితే ప్లస్ యాడ్ చేయాలి, ప్లస్ పెట్టాలి, ఎక్స్టర్నల్గా అయితే మైనస్ పెట్టాలన్నమాట. అదే ఇన్ కేస్ మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అని ఏమీ మెన్షన్ చేయకుండా జస్ట్ డివైడ్ చేస్తుంది అని చెప్తే ఫార్ములా ఏంటి, P = mx2 ± nx1/m ± n, my2 ± ny1/m ± n, mz2 ± nz1/m ± n. సేమ్ ప్లేన్ జామెట్రీ అండ్ సాలిడ్ జామెట్రీ సేమ్ ఒకేలా ఫార్ములాస్, ఎక్కడ చేంజ్ అవ్వవు.
పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఎక్కడ చేంజ్ అవ్వవు. బట్ థర్డ్ టర్మ్ అనేది మాత్రం యాడ్ అవుతుంది. ఎందుకంటే ప్లేన్ జామెట్రీలో మనం 2 పాయింట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. అదే సాలిడ్ జామెట్రీలో అయితే 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి అన్ని ఫార్ములాస్లో మనకి థర్డ్ టర్మ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇది చాలా ఈజీ. ప్లేన్ జామెట్రీ, సాలిడ్ జామెట్రీ రెండు సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా, సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ జామెట్రీ గురించి. ఓకేనా, సో ఇదంతా కూడా జామెట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం అయితే యూనిట్ వైజ్ చెప్పి కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడితో అయితే మీకు సాలిడ్ జామెట్రీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి డిస్కస్ చేసుకుంటాము, ఫార్ములాస్ ఏంటి అని చెప్పి నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఓన్లీ జామెట్రీ గురించి మాత్రమే ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఓకేనా, సో నెక్స్ట్ అయితే మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, సెకండ్ సెమిస్టర్లో మీకు సాలిడ్ జామెట్రీలో 5 యూనిట్స్ ఉన్నాయి. లైన్, ప్లేన్, స్పియర్, కోన్, స్పియర్ అండ్ కోన్. ఓకేనా, ఇవి 5 యూనిట్స్ ఉన్నాయి మీకు. ఓకేనా, సో అందులో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం, కోప్లానర్ గురించి తెలుసుకుంటాం. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడితో అయితే జామెట్రీ మనకి ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 1 అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జామెట్రీ, దట్స్ ఇట్. ఓకేనా, మీకు జామెట్రీ గురించి తెలియాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా అసలు జామెట్రీ అంటే ఏంటి, జామెట్రీలో మనం ఏం నేర్చుకుంటాము అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో అయితే మనం కాన్సెప్ట్ వైజ్, యూనిట్ వైజ్ వెళ్ళిపోదాం. ఓకేనా, సో ఇప్పుడు మీకైతే ఇంట్రడక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం యూనిట్ వైజ్ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడితో మనకి ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ యూనిట్తో మనం మళ్ళీ కలుద్దాం.